నిజాం నవాబు కాదు. మన అనంతపురంలో ఒక ఆటో డ్రైవర్ నిజాం. అతనికి ఇప్పుడు ఇవాళ రోజున అతన్ని విషయం ముందు వార్త చూస్తే నిజాం అనేటటువంటి డ్రైవర్కి బిడ్డకి మూత్రపిండాల సమస్య వచ్చింది. తనకు సంబంధించి దాదాపు 12 లక్షలు ఖర్చు అవుద్దన్నారు. ఎలా చెయ్యాలో ఏం చేయాలో తెలియక అతను సౌదీ అరేబియాలో డ్రైవర్ ఉద్యోగం అయితే డాలర్లు వస్తాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ అతని పాస్పోర్టే లాక్కుని అతన్ని బాగా హింస పెట్టడం బిగించేశాడు ఆ యజమాని. అది భరించలేక అతను పారిపోయి ఒక మసీదులో దాక్కుని ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ఇట్లాగ నన్ను చంపుకు తింటున్నాడు యజమాని, బతకలేకపోతున్నాను అని చెప్పేసి. అది చూసినటువంటి అది లోకేష్కి ట్యాగ్ చేశాడు. లోకేష్ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకి చెప్తే ఎన్ఆర్ఐలు అతన్ని ఆ మసీద్ దగ్గర నుంచి తీసుకెళ్లారు, ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అతని మీద ఆల్రెడీ ఆ యజమాని కేసు పెట్టాడు, ద్రోహం చేశాడు, తనకి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని చెప్పి. చివరికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇతన్ని ఆ యజమాని ఇబ్బంది పెట్టాడని కన్విన్స్ చేసి తెలుగుదేశం ఎన్ఆర్ఐలు అతన్ని ఇండియాకి పంపించారు. లోకల్ ఎమ్మెల్యే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అతని టికెట్లు అవన్నీ అరేంజ్ చేసి తీసుకొచ్చాడు. అతను నిన్న ఎమ్మెల్యేకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటు లోకేష్కి అట్లాగే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీళ్ళందరి ఫోటోలకి పాలాభిషేకం చేశారు. ఇది వార్త వింటే ఎంత బాధ ఎంత సంతోషం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నిజాం ఉదంతంలో పాఠం ఏంటంటే, అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోదగిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఎంత ఖర్చు అయినా 25 లక్షలైనా భరిస్తామన్నది 12 లక్షల రూపాయలు ఎందుకు భరించలేకపోయారు? చివరికి ఆ డబ్బుల సంపాదన కోసం అతను తెగించి ఇక్కడ అప్పులు చేసి మరి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందంటే ఈ పాపం ఎవరిది? ఈ బాధ్యత ఎవరిది? ఇప్పుడు బయటకు వచ్చాడు కరెక్టే, ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ ఆర్థిక సంక్షోభాలు వస్తున్నాయి? అంటే ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి ఒక విలువైనటువంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రభుత్వ బాధ్యతని పక్కన పెట్టడం వల్ల కదా ఈ పరిణామం వచ్చింది. పూలాభిషేకాలు పాలాభిషేకాలు కరెక్టే, రెస్క్యూలు కరెక్టే, కానీ అసలు దీనికి కారణం ఎవరు? మనం కాదా? అది కదా ఆలోచించాల్సింది.